గత 7 రోజుల నుంచి వైద్య ఆరోగ్య శాఖలో పనిచేస్తున్న కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్స్, అదేవిధంగా వాళ్ళకి పాత డిజిగ్నేషన్ ఎంఎల్హెచ్పిస్ అని డిజిగ్నేషన్ ఉంది. అయితే వాళ్ళు న్యాయమైన డిమాండ్ల కోసం గత 7 రోజుల నుంచి రోడ్డు ఎక్కారు. ఇప్పుడు వాతావరణం చూస్తే వడదెబ్బ తగిలిద్దా అనే తట్టు ప్రజలు ఆరోగ్యంతో అల్లాడుతుంటే వీళ్ళు రోడ్డు మీదకి వచ్చారు. ఎందుకు వచ్చారని ప్రభుత్వం 7 రోజులైనా కానీ మన ఉద్యోగుల్ని, ఏదైతే వైద్య శాఖలో పనిచేస్తున్న ఉద్యోగులు అడగకపోవడం మాత్రం చాలా దారుణమైన విషయం. ఎందుకంటే వాళ్ళు ఏమైనా గొంతెమ్మ కోరికలు కోరితే మనం కూడా వాళ్ళని ఏమైనా అనొచ్చు. వాళ్ళు అడుగుతున్న న్యాయమైన డిమాండ్ ఏం అడుగుతున్నారు? 25,000 జీతము, దాంతోపాటు ఏదైతే ప్రభుత్వం ఆ రోజు అపాయింట్మెంట్ ఆర్డర్లో 25,000 జీతము, 15,000 ఇన్సెంటివ్స్. దాదాపు సంవత్సరం నుంచి ఇన్సెంటివ్స్ ఇవ్వకుండా, అదేవిధంగా వాళ్ళని అద్దెళ్లలో, అదేవిధంగా అద్దె భవనాల్లో క్లినిక్లు కండక్ట్ చేయండి, మాది బాధ్యత, అద్దె కడతామని చెప్పారు. ఈరోజు దాదాపు 2-3 సంవత్సరాల నుంచి వాళ్ళు అద్దె కట్టట్లేదు. వాళ్ళ జీతాల నుంచి అద్దె కట్టుకోవాలా లేకపోతే వాళ్ళ జీవితాలు గడుపుకోవాలని ప్రశ్నార్థకంగా మారే పరిస్థితుంది. వాళ్ళందరూ దాదాపు 4 సంవత్సరాలు డిగ్రీ చదువుకొని ప్రభుత్వ ఉద్యోగాన్ని, ప్రభుత్వం మీద నమ్మకంతో వచ్చి ఈరోజు వైద్య సేవలు అందిస్తున్న సుమారు 4 సంవత్సరాల నుంచి. అదొక ఎత్తు అయితే కరెంటు బిల్లు కూడా వాళ్ళు కట్టుకునే పరిస్థితి. వాళ్ళకి వచ్చే 23,000లో మళ్ళీ కరెంటు బిల్లు కట్టుకోవాలా, అదేవిధంగా అద్దె ఏదైతే క్లినిక్ కోసం అద్దె కట్టాలా, ఇవన్నీ కట్టుకుంటూ వాళ్ళ జీవనం కొనసాగించాలంటే ఎలా ఉంటుందని ప్రభుత్వాన్ని మేము ప్రశ్నిస్తున్నాం. అయితే ప్రభుత్వం ఇప్పటికైనా మీరు నిజంగా ప్రజల మీద ప్రేమ ఉంటే ఈరోజు దాదాపు 40 డిగ్రీల నుంచి 44-45 డిగ్రీలు ఉష్ణోగ్రతల్లో ఉన్నారు. ప్రజలు వడదెబ్బగా తగిలితే ఎవరి బాధ్యత? వాళ్ళు ఇల్లు తిరిగి వైద్యం అందించి క్రానిక్ డిసీజులు ఎవరైనా మంచాన ఉంటే ఈరోజు ఇంటికెళ్ళి మంచాన వైద్యం చేస్తున్నారు. అటువంటి ఉద్యోగులు రోడ్డు మీద పడ్డారంటే ప్రభుత్వం పునరాలోచించుకోవాలి. వాళ్ళ న్యాయమైన డిమాండ్లు ముందు వాళ్ళకి మిగతా ఉద్యోగులతో పాటు అన్ని సమానమైన హక్కులు కల్పించాలి, ఈపీఎఫ్ కల్పించాలా, అదేవిధంగా వాళ్ళకి ఏదైతే ప్రతి నెల ఇన్సెంటివ్ ఇస్తామని హామీ ఇచ్చారో ఆ ఇన్సెంటివ్ ఇవ్వాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద అని మేము తెలియజేస్తూ, ప్రభుత్వం ఇప్పటికైనా మండి వైఖరి మానుకొని వాళ్ళ న్యాయమైన డిమాండ్లు ఏదైతే చర్చల ద్వారా దాదాపు వాళ్ళు 15 డిమాండ్లు ఈరోజు చెప్తున్నారు. 15 డిమాండ్లు ఒకేసారి అయిపోయినా కనీసం 4-5 డిమాండ్లు అయినా ప్రభుత్వం చర్చలకు పిలిచి వాళ్ళ న్యాయమైన డిమాండ్లు పరిష్కరించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. గత ప్రభుత్వ నిర్వాహకం వల్ల మరి సిహెచ్ఓలు ఉద్యోగ భద్రత లేకుండా నియామకం జరిగింది. మరి ఈ ప్రభుత్వంలో వాళ్ళందరూ కూడా న్యాయం జరుగుతుంది అనేటువంటి ఆశతోటి సిహెచ్ఓలు ఉన్నారు. మరి ఇప్పటికే కాలాతీతమైంది. సిహెచ్ఓలు అందరూ కూడా వారికి ఉద్యోగ భద్రత కల్పించాలని, అదేవిధంగా ఏదైతే వాళ్ళు ఉద్యోగంలో చేరినప్పుడు గత 3 సంవత్సరాల క్రితం వాళ్ళు ఏదైతే అపాయింట్మెంట్ చేరారో ఈరోజు కూడా అదే జీతంతో వాళ్ళు పనిచేస్తూ ఉన్నారు. కనీసం ఈ సంవత్సరం ప్రతి ఒక్క ఉద్యోగికి ఇంక్రిమెంట్ అనేది ఉంటుంది. కానీ వీళ్ళకి మాత్రం 3 సంవత్సరాల కాలంలో ఎటువంటి ఇంక్రిమెంట్ లేకుండా మరి పనిచేస్తూ ఉన్నారు. వాళ్ళు 23% మరి ఫిట్మెంట్ తోటి ఫిక్సేషన్ చేసి మరి అది పిఆర్సీ లాగా వాళ్ళకి చేసేయాలి, ఎన్హాన్స్మెంట్ చేయాలని వాళ్ళు కోరుతూ ఉన్నారు. దాన్ని ప్రభుత్వం వెంటనే మరి స్పందించి వాళ్ళ న్యాయమైన డిమాండ్లు ఏవైతే ఉన్నాయో ఉద్యోగ భద్రత కల్పించడం, అదేవిధంగా మరి జీతాల యొక్క పెంపు, ఇవన్నీ కూడా వెంటనే చేపట్టి మరి వైద్య ఆరోగ్య శాఖలో ఎమర్జెన్సీ డిపార్ట్మెంట్లో పనిచేసేటువంటి ఉద్యోగుల యొక్క న్యాయమైన కోరికలను ప్రభుత్వం వెంటనే నెరవేర్చాలని చెప్పేసి ఏపీఎన్జిఓ అసోసియేషన్ పక్షాన కోరుకుంటాం. ఏదైతే గత కొద్ది రోజులుగా వారి యొక్క న్యాయమైన డిమాండ్ల కోసం
ఏదైతే మన సిహెచ్ఓలు ఎంఎల్హెచ్వి అసోసియేషన్ వారు ఈ విధంగా ఇంత వేడిలో రోడ్డు మీద పడి ఈరోజు వారి హక్కుల కోసం చేస్తూ ఉంటే ప్రభుత్వం కూడా దీన్ని వెంటనే గుర్తించి వారి న్యాయమైన డిమాండ్లను ఏదైతే మన జేఏసీ చైర్మన్ గారు చెప్పినట్లు వారి న్యాయమైన డిమాండ్లు 25 ఉన్నాయి, వాటిలో ఇమ్మీడియట్గా చర్చలకు పిలిచి ప్రభుత్వం వెంటనే వాటిని పరిష్కరించి వారి యొక్క ప్రజలు ఇబ్బంది పడకుండా చూడాలని ఏపీ ఎన్జిఓస్ పక్షాన తెలియజేసి సెలవు తీసుకుంటాం.